నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ రాహుల్. ప్రజెంట్ మనమైతే సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో అయితే ఉన్నాము. ఈ ప్రదేశానికి మనం ఎందుకు వచ్చామంటే, ఎక్కడ లేని విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఇటుక బట్టీలు తయారు చేయడానికి కోసం అని చెప్పేసి వివిధ రాష్ట్రాల నుంచి కొంతమంది పబ్లిక్ వచ్చి ఇక్కడ వాళ్ళ బతుకు జీవనాధారం కోసం ఇక్కడికి రావడం, వలసలు రావడం జరుగుతుంది. వాళ్ళ వెంట వాళ్ళ పిల్లలకి ఇట్లా తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చిన పిల్లలకు విద్య కోసం అని చెప్పేసి చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇక్కడ ప్రత్యేకించి ఈ ప్రదేశంలో, ఈ గ్రామంలో కొంతమంది ఎన్జిఓస్, స్వచ్ఛంద సంస్థలు ఇక్కడికి వచ్చి వాళ్ళ పిల్లల్ని డ్రాప్అవుట్స్ బడికి దూరంగా ఉండొద్దనే ఉద్దేశంతో వాళ్ళని బడిలో చేర్పించి వాళ్ళకి నాణ్యమైన విద్యను మరియు భోజనాన్ని అందించే దిశగా ఇక్కడ కొంతమంది ఎన్జిఓలు కొన్ని స్కూల్స్ని ఏర్పాటు చేసి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం కోసం అని చెప్పేసి వాళ్ళు చాలా స్కూళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. స్థానికంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళను వలస వచ్చిన వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ప్రత్యేకించి వాళ్ళ లాంగ్వేజ్లో విద్యార్థులకు విద్యను అభ్యసించి వాళ్ళ లోకల్ టీచర్లను ఏర్పాటు చేసి వాళ్ళకు విద్యను ఏర్పాటు చేసి దాని తర్వాత తదితర విద్య కోసం అని చెప్పేసి వాళ్ళను ఇక్కడ ట్రైనింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ శిక్షణ కాలం ఎంత ఉంటుందంటే, ఇక్కడ వాళ్ళు ఇటుక బట్టీలు తయారు చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఒక 5-6 నెలలు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ 5-6 నెలల పీరియడ్లో వీళ్ళకి ఇక్కడ ప్రత్యేకించి విద్యలో ఎక్కడ డ్రాప్అవుట్ కావద్దనే ఉద్దేశంతో 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఎవరు డ్రాప్అవుట్ చిల్డ్రన్ కాకుండా చైల్డ్ లేబర్ యాక్ట్ కింద ఎవరు పనిచేయొద్దనే ఉద్దేశంతో ప్రతి ఒక్క విద్యార్థిని ఐడ్ ఎట్ యాక్షన్ స్వచ్ఛంద సంస్థ ఓపో సహకారంతో దీన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ దాదాపు ఈ సంగారెడ్డి జిల్లాలో దాదాపుగా ఒక 20 స్కూళ్ళను ఏర్పాటు చేసి 20-30 పైగా స్కూళ్ళను ఏర్పాటు చేసి ఈ విద్యార్థులకు అయితే చదువు ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఈ సంస్థ ఐసిడిఎస్, పోలీస్ శాఖ, ఇతర హాస్పిటల్స్ ఇలాంటి అనేక సదుపాయాలు కూడా వీళ్ళకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్వచ్ఛంద సంస్థ నుంచి పిల్లలకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా, వాళ్ళకు చదువుకు వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బందులు ఉండకుండా ఇక్కడైతే వీళ్ళు ఈ స్వచ్ఛంద సంస్థ నుంచి సేవలు చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇట్లా మనకు జరుగుతుంటాయా, ఇలాంటి కార్యక్రమాలు ఇట్లా ఉంటాయనే చెప్పుకునే విధంగా అయితే ఇక్కడ వీళ్ళు సేవా కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము ప్రజెంట్ స్కూల్లో ఉన్నాము. అక్కడ స్కూల్లో వాళ్ళ స్థానికంగా ఉండే వాళ్ళ భాషలో కొంతమంది ఓరియా వాళ్ళ భాషలో వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకి ఇక్కడ బడి అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనమైతే స్కూల్ లోపలికి వెళ్దాము. ఇక్కడ వీళ్ళు స్థానికంగా బోధిస్తున్నారు కదా వాళ్ళ లాంగ్వేజ్లో, వాళ్ళని అడిగి ఏమేమి బోధిస్తున్నారు, పిల్లలకి ఏ విధంగా విద్య చెప్తున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. గుడ్ మార్నింగ్. వీళ్ళకు మన లాంగ్వేజ్ రాకున్నా కానీ వీళ్ళైతే చాలా యాక్టివ్గా ఉన్నారు. చదువుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ చాలామంది పిల్లలు రావడం జరిగింది. ప్రజెంట్ ఈ స్కూల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మన స్కూల్కు సంబంధించి స్థానికంగా వాళ్ళ భాషలో బోధించే వాలంటీర్ ఉన్నారు, ఇక్కడ కోఆర్డినేటర్ మన తెలుగతనే. ఈ విషయాన్ని ఈ టీచర్లు ఏమేమి సబ్జెక్టులు బోధిస్తారనే విషయాలు, పిల్లలు ఎంత శ్రద్ధగా వింటారు అనే విషయాలు ఇప్పుడు మనతో అయితే చెప్తారు. సార్ నమస్కారం జీ. नमस्कार सर. गणित पढ़ाते, मैथ आके 9:30 को आके प्रेयर करते. उसके बाद थोड़ा वो बाहर से आके उनको मैथ पढ़ाना. उनके बाद थोड़ा वो एमआईएल बोलते साहित्य पढ़ाना. उसके बाद भूगोल पढ़ाना. उसके बाद टाइम हो जाता तो वो खाना खा के उसके बाद वो साइंस थोड़ा पढ़ाना. बच्चों को कैसे लेके आए थे? वो पेरेंट्स सपोर्ट करते, नहीं तो बच्चों लोग ही आते यहाँ पे? उनको डेली लेने के लिए जाते हम भाटी को. कोई तो रेडी करके उनको भेज देते, कोई नहीं भी मानती. वो बच्चा पकड़ने के लिए आया है ये बोल के वो घर में कुछ बच्चे को रख देते और बाकी सब आ जाते रेडी होकर. डेली लाने के लिए जाना पड़ता 4 भाटी को पूरा सुबह आकर तो आते రెడీ హోకర్. ఆ ఖాళీ ఉన్న టైంలో పిల్లలకు చదువుతో పాటు ఆడుకోవడానికి కొన్ని ఇక్కడ వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు తయారు చేస్తారు కదా, ఆ ఇటుక బెల్లలు ఆ మట్టితోటే ఇక్కడ పావులు లెక్క ఇట్లా తయారు చేయడానికి కోసం అని చెప్పేసి కొన్ని రకరకాలుగా వెరైటీగా తయారు చేయడం ఇట్లా జరిగింది.